హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. అసలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒక క్యూట్ కపుల్ అయితే బాగా వైరల్ అయిపోతున్నారు. మంచిగా 21 అండ్ ప్రెగ్నెంట్ అనే వెబ్ సిరీస్ తోటి మంచి హిట్ కొట్టేసింది అనమాట. వాళ్ళు ఎవరో కాదు, రిత్విక్ అండ్ అను అలియాస్ యానీ గారు అండ్ నందు గారు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు అనుగా ఫేమస్ అయ్యారా లేకపోతే యానీగా ఫేమస్ అయ్యారా? మీరు చెప్పండి. నందుగా, రిత్విక్గా ఎట్లా నడుస్తుంది మీరు? ఫస్ట్ నేను చెప్తా. చెప్పు. నాకు రిత్విక్ ఇంకా తెలీదు, ఇంకా సిరీస్ నడుస్తుంది కాబట్టి. దీనికంటే ముందు టెంపరీ రూమ్మేట్స్లో కార్తిక్ అని చేసింది. మిగతా చేసింది షార్ట్ సిరీస్ కాబట్టి దాంట్లో క్యారెక్టర్ నేమ్ అంత ఉండదు. సో మోస్ట్లీ బయట కార్తిక్ అని అప్పుడప్పుడు అంటారు. బట్ చూడాలి, నెక్స్ట్ ఇంకా ఒక 1-2 monthsలో మేబీ రిత్విక్ అని కూడా అంటారేమో. ఓకే, ఇప్పటికీ ఆల్రెడీ అంటున్నారు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అను లవ్ రిత్విక్ అని. సో మీకు యానీ అను రెండు సిమిలర్గా ఉంది కాబట్టి. అంటే నాకు తెలిసినంత వరకు నా పేరు యానీ అని నాకు తెలిసి చాలా తక్కువ మందికే తెలుస్తుండొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు చేసిన ఫిలిం వల్ల ఆ క్యారెక్టర్ నేమ్, మల్లమ్మ అనే క్యారెక్టర్ నేమ్ ఎక్కువ ఉండిపోయింది జనాల్లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్ తర్వాత కొంతమంది అను అని పిలవడం అయితే చేస్తున్నారు. ఓకే, సో రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రపంచం గుర్తుపెట్టుకుంది మిమ్మల్ని. సో డౌన్ ద లైన్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు యాక్టింగ్ ఇవన్నీ చేస్తున్నారు. సో మధ్యలో ఏం చేశారు? యాక్చువల్లీ నేను ఓన్లీ యాక్టింగ్ చేసుకుంటూనే వచ్చాను, కానీ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చిందనమాట. ఎక్కువ వచ్చింది, నేను తీసుకోలేదు. రాజన్న తర్వాత స్క్రిప్ట్స్ చాలా వచ్చినా కానీ నేను అన్నీ చేసుకుంటూ వెళ్ళకుండా ఓన్లీ సెలెక్టివ్గా చూస్ చేసుకుంటూ వెళ్ళాను. సో దానివల్ల గ్యాప్ వచ్చింది. రంగస్థలం చేశారు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని దూసుకెళ్తా ఫిలిమ్స్లో ఇవి రెండు చేశాను. రీసెంట్గా నిందా, మా నాన్న సూపర్ హీరో, వీటిలో కొన్ని క్యారెక్టర్స్ చేశాను. వెబ్ సిరీస్ అయితే లూజర్ ఇస్ మై ఫస్ట్, అండ్ దాని తర్వాత ఇంకేం చేయలేదు. ఇప్పుడు 21 అండ్ ప్రెగ్నెంట్. యానీ అను ఏమో కానీ కామెంట్స్లో అదే ఉంటుంది, మల్లమ్మ ఏం చేస్తున్నావు, ఇదే ఉంటుంది మోస్ట్లీ, అదే వస్తుంది. అవునా? ఇప్పటికీ కమెంట్స్ లో మల్లమ్మగానే గుర్తుపెట్టేసుకున్నారు. రైట్.